ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే కొత్తగా ఓన్గా మీరు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో, అలాగే ఎవరైతే మీరు రినోవేషన్ వర్క్స్ కానీ ఎవరైనా కన్స్ట్రక్షన్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒకవేళ ఫుల్ లెంత్ వీడియో వస్తే మీకు స్టెప్ వైజ్గా పెడతాను, డీటెయిల్గా చెక్ చేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఎవరైతే హౌస్ ఓన్గా కట్టుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫస్ట్ మీ ల్యాండ్ ఏరియా ఎంతైతే ఉందో, సపోజ్ 300 గజాలు కానీ లేదంటే మనకి 400 గజాలు, సపోజ్ ఎంత ఉంటే అంత మీరు ఎంత కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు దానికి ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఫ్లోర్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. సెకండ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఎలివేషన్. ఈ 3 ఫస్ట్ మీరు పేపర్ మీద పెట్టుకోవాలి. ఒక జెరాక్స్ అనేది మీ దగ్గర పెట్టుకొని ఫైనల్ చేసుకోవాలి. ఫస్ట్ కంపల్సరీగా చేంజెస్ చేయకూడదు. మనకి స్టీల్ వచ్చేసరికి వైజాగ్ స్టీల్ ప్రిఫర్ చేయండి, లేదంటే జిందాల్. ఈ రెండు చాలా బాగుంటాయి. మీకు వీటి వల్ల ఏంటంటే మీకు పెద్ద తుప్పు పట్టడం అనేది 99% చాలా తక్కువ. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఈ రెండు మీకు రస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. మీకు లైఫ్ బాగుంటుంది. ఈ రెండు క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే దగ్గరుండి మేము వాడాం కాబట్టి చెప్తున్నాను. చాలా క్వాలిటీ బాగుంటుంది. జిందాల్ బాగుంటుంది, ప్లస్ పోతే వైజాగ్ స్టీల్. ఈ రెండు ప్రిఫర్ చేద్దాం స్టీల్కి వచ్చేసరికి. అలాగే సిమెంట్ వచ్చేసరికి మీరు హై క్వాలిటీలో కావాలనుకొని కొంచెం ప్రీమియంగా హై క్వాలిటీ అంటే అల్ట్రాటెక్ సిమెంట్, కేసీపీ. ఈ రెండు వచ్చేసరికి స్టెప్ 1గా డివైడ్ చేసుకోండి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి లోకల్ సిమెంట్స్, వాటి నేమ్స్ నేను మెన్షన్ చేయను. ఫర్దర్గా మీరు కొంచెం బడ్జెట్లో కావాలంటే కొంచెం సిమెంట్ అయితే చేసుకోండి. కానీ ఏ సిమెంట్ వాడినా క్యూరింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా చేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్యూరింగ్ బాగా జరిగితే ఏ సిమెంట్ అయినా ఒకటే, మీకు కొంచెం క్యూరింగ్ చేసుకోండి. ఆడకి మనకి సివిల్ వర్క్ అనేది మనకి ఓకే, ఆడ కవర్ చేసాం. ఎలక్ట్రికల్లో కన్సిల్ చేసే పైప్స్ వచ్చేసరికి ఒకటి ఫినోలెక్స్, నెక్స్ట్ సుధాకర్. ఈ రెండు ప్రిఫర్ చేయండి. ఈ రెండు క్వాలిటీ చాలా బాగుంటాయి. అలాగే వైర్స్ వచ్చేసరికి పాలిక్యాప్ బాగుంటుంది, మనకి ఫినోలెక్స్ బాగుంటుంది, హ్యావెల్స్. ఈ 3 బ్రాండ్లు చాలా బాగుంటాయి. అలాగే స్విచ్చెస్ వచ్చేసరికి మనకి 35 రూపీస్ మీరు పెట్టుకోగలిగితే కొంచెం ప్రీమియం బ్రాండ్ వస్తుంది. స్విచ్చెస్ వచ్చేసరికి లిగ్ గ్రాండ్కి వెళ్ళొచ్చు. లిగ్ గ్రాండ్ ఎంసీబీలు వచ్చేసరికి లిగ్ గ్రాండ్ ప్లస్ మనకి ఎల్ఎన్టీ కంపెనీలు రెండు బాగుంటాయి. వాటిని అయితే ప్రిఫర్ చేయండి కంపెనీకు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లంబింగ్ దగ్గరికి వెళ్దాం. ప్లంబింగ్ ప్యారీవేర్ బాగుంటుంది, సిరా బాగుంటుంది, జాగ్వార్ బాగుంటుంది, హిండ్వేర్. వీటిలో ఈ బడ్జెట్లో ఉంటాయి. మీకు ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే వాటర్ టెక్. ఈ విధంగా మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ అయితే ఆ మెటీరియల్ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ ఆడకి మనకి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, క్లోజ్. అలాగే మెయిన్ డోర్ ఒక్కటే మీకు టేక్ ప్రిఫర్ చేసుకోండి. మెయిన్ డోర్ ఒకటే, మెయిన్ గుమ్మ ఒకటే టేక్ పెట్టుకోండి. మిగతాయి మ్యాక్సిమం మనకి ఈ బెడ్రూమ్ డోర్సు, టాయిలెట్ డోర్సు, వాటికి మీ దగ్గర బడ్జెట్ ఉంటే గ్రానైట్ ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ లేదంటే డబ్ల్యూపీసీకి వెళ్ళిపోండి. డబ్ల్యూపీసీలో కంపెనీ డోర్స్ చాలా వచ్చినాయి. దాంట్లో కూడా కొన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 4-5 కంపెనీలు మీరు ఎంక్వైరీ చేస్తే మీకు కొంచెం వాళ్ళు వారంటీ గ్యారంటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ డోర్.